ఓం నమో శ్రీ సాయి నారాయణాయ. సాయి శ్రీకృష్ణ పరబ్రహ్మనే నమః. ఆత్మబంధువులరా, ఆత్మస్వరూపులరా, గీతాధ్యయనంలో భాగంగా గీతా మహాత్మ్యాన్ని తెలుసుకున్నాం. ఇప్పుడు ఉపోద్ఘాతంలో ఉన్నాం. ఉపోద్ఘాతంలో కూడా గీతా మహాత్మ్యాన్ని తెలియచేస్తూ ఉన్నాడు. మహాపాపాది పాపాని గీతాధ్యానం కరోతి చేత్ క్వచిత్ సర్షం న కుర్వంతి నళినీదళమంబసాః. తామరాకును నీరు అంటనట్లే భగవద్గీత పారాయణం చేసేవారిని ఎటువంటి మహాపాపాలు కూడా అంటాం. మామూలు పాపాలు కాదు, గొప్ప అభయం ఇస్తున్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. మహాపాపాలు కూడా అంటున్నాడు గీతాధ్యయనం చేసేవారు. అంటే పాపాలు చేస్తూ గీతాధ్యయనం చేస్తే పాపాలు అంటవని కాదు. గీతాధ్యయనం చేయడం వల్ల పాపం చెయ్యకూడదనే జ్ఞానం ఉదయించి పాపరహితమైన జీవితాన్ని జీవిస్తాడు కాబట్టి పాపాలు అంటామని అర్థం చేసుకోవాలి. గీతాయాః పుస్తకం యత్ర యత్ర పాఠ ప్రవర్తతే తత్ర సర్వాణి తీర్థాని ప్రయాగాదీని తత్ర వై. ఈ భగవద్గీతా గ్రంథం ఎక్కడ ఉంటుందో, ఎక్కడ గీత పఠించబడుతుందో, ప్రయాగాది నిఖిల తీర్థములు, ముక్కోటి దేవతలు, మునులు, యోగి పన్నగ గోపీ గోపాలక నారద ఉద్దవాదులను కూడా అచ్చటనే ఉండి గీతాపఠనమునకు జయమును కలగచేయుదురని చెప్పబడినది. ఈ గీత 18 అధ్యాయములను గాని, అందులో సగము గాని, లేదా ఒక అధ్యాయమును గాని, కనీసం ఒక్క శ్లోకమును గాని, అధమము అందులో సగము గాని నిత్యమును పారాయణ చేయు వారి పుణ్యము చెప్పనలవి కాదని వర్ణింపబడింది. సరే, మన అదృష్టవశమున రోజు ఒక శ్లోకాన్ని అధ్యయనం చేస్తున్నాం. ఆ భాగ్యం పరమాత్మ, నా గురుదేవులు సద్గురు సాయినాథుల వారి అనుగ్రహవశమున, వారి మరో స్వరూపమైన శ్రీకృష్ణ పరమాత్మ అనుగ్రహవశమున ఇది మనకు లభించబడినది. అర్జున విషాదమనే విషతో యోగీశ్వరేశ్వరుడైన శ్రీకృష్ణునిచే సమస్త మానవులకును ఉపదేశపూర్వకంగా చెప్పబడిన సర్వోపనిషత్ సారమును, అంటే అన్ని ఉపనిషత్తుల సారము ఇదే. అమృతతత్వమును ఎవరైతే గీతాధ్యయనం చేస్తారో వాడికి మరణం ఉండదు. అంటే చనిపోవడానికి కాదు సుమా, మరణ భయం ఉండదు. అసలు మరణమే లేని నేను ఆత్మస్వరూపుణ్ణి అనే జ్ఞానం ఉదయించబడుతుందని అర్థం తీసుకోవాలి. అటువంటి ఈ గీతకు ఎందరెందరో అర్ధతాత్పర్యములను వ్రాసినారు, వ్రాయిచున్నారు, వ్రాస్తారు కూడా. వర్తమాన ప్రపంచం ఇప్పుడు జాతిమత భేదములను విడిచి పరకీయ విద్యా వ్యామోహమున బడుట చేసి మిక్కిలి సులభ శైలిని ఇందలి భావములు చెప్పవలనని తలచి దీనికి నాతోచిన రీతిని తాత్పర్యమును వ్రాశాను. దీనిని ఎందరు ఎన్ని విధముల వ్రాసినను కొరత తీరదు. దీన్ని సర్వ హక్కులతో ప్రకటించుకొనుటకు మహారాజశ్రీ గొల్లపూడి వీరాస్వామి సన్వారికి వ్రాసి ఇచ్చాను. మరియు దీన్ని పఠించియు వినియు తరింపనుద్దేశించిన పెద్దలకు నా వందనములు, పిన్నలకు ఆశీస్సు. ఇకనే విరమిస్తాను. శుభం భూయాత్. ఇట్లు విధేయుడు మల్లాది లక్ష్మీ నరసింహ శాస్త్రి. ఈ మహానుభావుడు, ఈ పండితోత్తముడు మనం చదువుతున్న గీతకు వ్యాఖ్యానం రచించడం జరిగింది తెలుస్తుంది. ఇక్కడ ఏమన్నాడంటే, వర్తమాన ప్రపంచం ఇప్పుడు జాతి మత భేదమును విడచి, అంటే జాతులు మతాలు అనేవి వదిలివేయబడి సర్వము అందరూ మానవులంతా ఒకటే అనే సమాజం నడుస్తుంది అంటున్నాడు. కానీ ప్రస్తుతం మనం చూస్తుంటే ఇంతకు 100 సంవత్సరాల క్రితం కంటే కూడా కుల పిచ్చి ఎక్కువైపోయింది, మత ద్వేషాలు ఎక్కువైపోయాయి. ఎప్పుడు చెప్పినట్టుగానే సాయిబాబా లాంటి ఒక మహాత్ముణ్ణి, ఒక అవతార పురుషుణ్ణి
సద్గురువుని, ఎన్నో ఉత్తమమైనటువంటి సాధనా మార్గాలను, ఎన్నో గొప్ప గొప్ప మానవత్వ విలువలను నేర్పించినటువంటి మహానుభావుణ్ణి మతం పేరుతో కించపరుస్తున్నటువంటి సంకుచిత స్వభావాలు ఇప్పటికి కూడా మనకు కనపడుతూ ఉండటం వల్ల మతం అనేది పోయిందా, కులాలనేవి పోయాయా అని చూస్తే అవి ఇంతకు ముందు కంటే ఎక్కువగా వికృత రూపంలో విజృంభిస్తున్నాయని తెలుస్తుంది. ఇది దురదృష్టం. కుల మతాలకు అతీతమైనటువంటి సర్వమానవ సమానత్వం, మంచి చెడులే మతాలుగా భావించే ఒక మంచి జాతి ప్రపంచవ్యాప్తంగా ఏర్పడాలి కోరుకుందాం. ఎందుకంటే భగవద్గీత అటువంటి జ్ఞానాన్ని మనకు అందించింది. కుక్క మాంసం తిని చండాలుని బ్రాహ్మణుని సమాన దృష్టితో చూసేవాడు జ్ఞాని అని భగవద్గీత చెప్పింది, కృష్ణుడు చెప్పాడు. కానీ మనం గుణాలను పట్టించుకోకుండా మతాలను పట్టించుకునే నికృష్ట స్థితిలో ఇంకా ఉండడం దురదృష్టం. ఆ జ్ఞానాన్ని తొలగించే ప్రయత్నం ఈ గీత మనకు కలిగించుగాక. సాయిరాం.